చెప్పు. ఆ! అంటే ఇది కూడా ఒక నెగేషను, స్టేట్ ఆఫ్ వాక్యూమ్ కాదా అంటే, ఇవన్నీ పదాలేను. ఆ పదాల తాలూకా వాటి అర్థాలు తీసుకోకుండా అలా ఎక్స్‌పీరియన్స్ కాదు. చేయడానికి అనుభూతి ప్రయత్నించాలి. లేకుండా, అనుభవించకుండా, హ్మ్. ఎక్స్‌పెరిమెంట్ చెయ్యకుండా అలా పదాలు ఆ ప అన్నది ఆ! వాటికి విలువేం లేదన్నారు. మీ మీనింగ్ ఏం లేదు అది చెప్పారు. అహా! హ్మ్. అసలు నాకు పాయింట్ బాధపడింది ఎక్కువేంటంటే, ఇతను అన్నారు అలా అయితే క్రియేటివిటీ అనేది ఏదో ఒక ఏదో పరిశ్రమ చేసి సంపాదించేది కాదు అని అన్నప్పుడు అతనన్నారు, అయితే ఈ మానసిక స్థితి ఎలా ఉంటుంది అంటే, ఇట్ యాక్సెప్ట్స్ వాట్ ఇట్ ఈస్. అంటే అది అంగీకరించేస్తుంది. ఎలా ఉన్న పరిస్థితిని అలాగే నువ్వు అంగీకరించు అనేటువంటి మానసిక స్థితి గురించి చెప్తే అన్నారు, యాక్సెప్టెన్స్ అనేది కూడా అదొక కోరికే. అంటే టు బి రికన్సైల్డ్ అది కూడా నువ్వేదో ప్రయత్నం చేస్తేనే వస్తుంది. నేను యాక్సెప్ట్ దాంట్లో కూడా ఏం ఆనందం ఏమి ఉండదు యాక్సెప్ట్ చేయడం. సో, యాక్సెప్ట్ యాక్సెప్టెన్స్ చేసేవాడొకడున్నాడు. ఉన్నాడు. ఆ! అంచేది ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారు? నువ్వు. మళ్ళీ ఆ ద్వంద్వం అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. నువ్వు యాక్సెప్టెన్స్ అనేది కూడా బలవంతంగా వచ్చేదే తప్ప అండర్‌స్టాండింగ్‌తో వచ్చేదేం కాదు. సో, అంటే ఇక్కడ విను హ్మ్. ఒక్కసారుండు. యాక్సెప్టర్ కూడా మనసు క్రియేట్ చేసిందే. ఎలా అయితే హ్మ్. థింకర్‌ని, అబ్జర్వర్‌ని మనసు క్రియేట్ చేసిందో, యాక్సెప్టర్‌ని కూడా మనస్సే క్రియేట్ చేసింది కదా! హ్మ్. అందుకని అక్కడ అంటే క్రియేట్ చేసేవాడు ఒకడున్నాడంటే మళ్ళీ మైండ్ ప్లే ఉందిక్కడ. సేమ్ అదే మళ్ళీ మీడియోక్రిటీ వచ్చేసింది దాంట్లో. హ్మ్. అదే వాటి నుంచి ఫ్రీడమ్ చెయ్యాలి అంటే నన్నారు. అంటే నువ్వు యాక్సెప్టెన్స్ అంటే కండెమ్నేషను లేదు, ఎఫర్టు లేదు, అంటే జస్టిఫికేషను లేదు. ఏదీ లేని స్థితి ఎలా ఉంటుంది అంటే, నువ్వు అది అనుభవించి చూడు. అడగడం ఎందుకు అని అడిగితే నేను ఎక్స్‌ప్లెయిన్ చెయ్యమనడం లేదు. పాసిబుల్ అవునా కాదా మైండ్‌కి అంటే కంప్లీట్ ఏ ఏ విష్ ఏం దేని మీద కోరిక లేకుండా స్టిల్‌గా ఉండి, మళ్ళీ ఆ స్టిల్‌నెస్ నేను అనుభవిస్తున్నాను అనే అవేర్‌నెస్ కూడా లేకుండా ఉండడం. అంటే నాట్ టు బి అవేర్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్టిల్‌నెస్. అది అది గాని సాధ్యమా అనంటే హ్మ్. అవేర్ అవుతున్నావు అంటే మనిషి ఉన్నాడు అక్కడ. ఒక సబ్జెక్ట్ ఉంది. సో, అది మళ్ళీ క్రియేట్ చేస్తుంది కాన్‌ఫ్లిక్ట్. అది. అని అడిగా. అంతే. కన్క్లూజన్‌లో ఆయన సాధ్యమా అంటే ఆయనేమి జవాబేం చెప్పలేదు. కానీ ఇలా చెప్పారు. అది. అంటే సాధ్యము అని చెప్పడానికి కూడా అక్కడ అది హ్మ్. కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఆహ్, అది వాట్ ఈజ్ అన్న స్టేట్‌లోంచి సమస్తం అన్నీ వచ్చేస్తుంది కదా! అది వాట్ ఈజ్ అన్న స్థితి నుంచి వదిలేసి ఇదవ్వాలి, అదవ్వాలి అనుకున్నప్పుడు అక్కడ ద్వైతం ఉంటుంది. అది హ్మ్. చెప్పే పాయింట్ కదా! అంటే అవును. అవును. నేనిదవ్వాలి, అవును. నేను అవ్వడం. అవును. ఇలాంటి 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. హ్మ్. అంటే అక్కడ ఆ ఉన్నది ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా ఉండడం కాకుండా మరొకడొచ్చేస్తున్నాడు. అబ్జర్వర్ ఒకడొస్తున్నాడు. ప్రయత్నించేవాడు ఒకడొస్తున్నాడు. యాక్సెప్ట్ చేసేవాడొస్తున్నాడు. అంటే మళ్ళీ స్టిల్ ద మైండ్ ఒక డిఫరెన్షియేషన్ తెస్తోంది. అవును. అవును. అందుకని అవును. ఉన్నట్టుగా ఉండడమే అసలైన స్థితి. వాట్ ఈజ్ అని అంటే అక్కడ చెప్పడానికి అలా ఉంటుంది గానీ, అలాగ మనస్సుతోటి మనం ప్లే చేస్తున్నంత సేపు మళ్ళీ అసలు రియాలిటీ అక్కడ లేదు. హ్మ్. అందుకని ఆయన రియాలిటీని చూపించడంలో ఇలాంటి పదాలు వాడవలసొస్తోంది. అంటే యాక్సెప్టర్ లేడు అని. యాక్సెప్టర్ ఆ! ఒకడుండాలి కదా అక్కడ అని. అంటే హ్మ్. డ్యుయాలిటీ పోతేనే ఉంటుందది. అది ఆ స్థితిలో ఉండడమే తప్ప యాక్సెప్ట్ చేయడం లేదు, ఏమీ లేదక్కడ. హ్మ్. అర్థమైందా పాయింటు? హ్మ్. అవును. అంటే ఇప్పుడు మామూలు ప్రాపంచిక విషయాలనంటే యాక్సెప్ట్ చేస్తున్నాం. యాక్సెప్ట్ చేసేవాడొకడుంటున్నాడు. కానీ యాక్చువల్ రియాలిటీలో రియాలిటీవే ఉంది. అంతే. చూసేవాడు అవును. లేడు కదా! అవును. అది అక్కడ చెప్పే పాయింట్. చూసేవాడిని క్రియేట్ చేసింది కూడా మైండే కాబట్టి చూసేవాడు, అది. అంగీకరించేవాడు వీటన్నిటిని మనస్సే క్రియేట్ చేస్తోంది. మనస్సు ఎప్పుడైతే వచ్చిందో రియాలిటీ ఉండదక్కడ. ఆ! అందుకే ద్వంద్వం. ప్రయత్నం చేసేవాడు. ఆ! ఇది మామూలుగా ఉన్న వ్యక్తులకి ఎందుకు ఇబ్బందంటే, మనం ప్రాపంచిక విషయాలన్నీ ప్రయత్నంతోటే వస్తాయి. కానీ ప్రయత్నం హ్మ్. చేసేవాడక్కడున్నాడు. ప్రయత్నం ఆ! చేసేవాడిని మనస్సు క్రియేట్ చేస్తోంది. సో, దాని కావలే అన్నీ ఉన్నాయి. అసలు సత్యం అన్నది మైండ్ కావలుంది. హ్మ్.
అది అంటే అందుకనే ఎక్స్‌పీరియన్స్ చెయ్యకుండా నువ్వు ఇలా అడుగుతున్నావేంటి? కండెమ్నేషన్ ఏమీ లేకుండా ఉండగలమా అని ఎక్స్‌పీరియన్స్, ఎక్స్‌పెరిమెంట్ చేస్తేనే నీకు తెలుస్తుందని చెప్పారు. హ్మ్. సుధా గారు మీకు అర్థమైందా? నారాయణ గారు మీరు చెప్తారా? మీకు అర్థమైందా? ఎక్కడైనా డౌట్ ఉందా? నమస్తే అమ్మ. నమస్కారం. అర్థమైందమ్మా. హ్మ్. అందరికీ నమస్కారం. అంటే ఈరోజు స్టార్టింగ్‌లో అంటే సామాన్యత అంటే ఆ పదం ఏంటి ఇలా ఉందని చెప్పి అనుకున్నాం. కానీ ఆ డిస్కషన్ చాలా బాగా అర్థమైందమ్మా. హ్మ్. ఎందుకంటే ముందు కృష్ణమూర్తి గారి యొక్క మెయిన్ ఫిలాసఫీ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి దాన్ని అంతటిని ఒక తుఫాన్ అంటే వరదలు వచ్చే ఎన్నో సంవత్సరాల నుంచి వర్షాలు లేవు. ఆ ప్రకృతి సౌందర్యం ఆ తర్వాత అవన్నీ బాగా చిగురించాయని చెప్పి తర్వాత ఫాల్స్ వాటర్ ఫాల్స్ ఆ రైన్ అంటే ప్రకృతి సౌందర్యం ఎలా ఉంటుందో అవన్నీ చెప్పుకొచ్చారు. అవన్నీ చెప్పుకొచ్చిన తర్వాత అంటే ఏంటంటే ఒకసారి అలా ఉన్నదాన్ని చెప్పటం జరిగిందనమాట. తర్వాత ఈయన ఏదో మనసు సామాన్యంగా ఉంది, రాజకీయాల్లోకి వెళ్ళి అన్ని చెందాను. కానీ ఇదంతా అంటే మనసు ఈ స్థితి నుంచి అంటే సృజనాత్మకత వైపు మరలటం అనేది ఉంటుందా అని చెప్పేసేసి అంటే నేనేదో అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నాను. ఇవన్నీ సాధ్యం అని చెప్పి కృష్ణమూర్తి గారిని అడిగినప్పుడు ఆయన కరెక్ట్‌గా అడిగిన సమాధానం ఏంటంటే, నువ్వు ఎక్స్‌పెరిమెంట్ గాని లేకపోతే నువ్వు అనుభూతి గాని చెందావని అడుగుతారు. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే మనం చాలా పదాలు ఉపయోగించేస్తాం. భగవంతుడు అంటాం. కానీ ఎక్స్‌పీరియన్స్ ఉండదన్నమాట. అంటే అందుకే కృష్ణమూర్తి గారు చాలా ఫిలాసఫీలో నువ్వు ఒక డోర్ అనే ఒక పదం వాడుతున్నావు. కానీ అది ఏంటి అసలు ఆ పదం అనేది డోర్ కాదు కదా! అదేంటంటే అనుభవం లేకుండా, ఎక్స్‌పెరిమెంట్ లేకుండా అంటే ఏదో మనం మాట్లాడుతున్నాం తప్ప దానికి 2 ఏదీ లేదు. కాబట్టి అలాంటి ఏంటవుతుందంటే ఇవన్నీ కూడా ద్వంద్వంతో కూడినటువంటిదే. అందుకే మనకి కృష్ణమూర్తి గారు అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్ అంటే ఏంటి అబ్జర్వ్ చేసేవాడు, అబ్జర్వ్ చేసేది ఇవన్నీ ఉండదు ఒకటే. అంటే ఈ పరమసత్యం అనేది ఎప్పుడు కూడా బియాండ్ ద మైండ్. అంటే కృష్ణమూర్తి గారు మనల్ని అలా ఎక్కడ తీసుకెళ్తారంటే ఎప్పుడైతే అక్కడ బియాండ్ ద మైండ్ ఒక్కసారి ఆ మైండ్ ఆవలికి వెళ్ళినప్పుడే ఆ పరమ సత్యం అనేది గోచరిస్తుంది తప్ప ఆ మైండ్ తో ఉన్నంత కాలం అన్ని అదే క్రియేట్ చేస్తుందమ్మా. ఎందుకంటే మైండ్ ఎప్పుడు ద్వంద్వాన్ని చూపిస్తుంది తప్ప ద్వంద్వానికి అతీతంగా ఎప్పుడు మైండ్ ఉండదు. కాబట్టి ఏం చేస్తామంటే మన మనస్సు ఎందుకంటే మన మనస్సు ఎప్పుడు కూడా ఏ రంగంలో ఉన్న ఇప్పుడు వసంత గారు చెప్పి ఏ రంగంలో ఉన్న ఏంటవుతుందంటే ఏదో అవ్వాలంటే సంథింగ్ సృజనాత్మకత అనేది మనం ఏమనుకుంటున్నాం అంటే సంథింగ్ లో ఉన్నది అనుకుంటున్నాం. మనం సంథింగ్ లో లేదు, నథింగ్ లో ఉన్నది అన్నటువంటి విషయం. ఎందుకంటే అది నిన్న కూడా చెప్పుకున్నాం. అంటే అక్కడ నేననేటువంటి సెంటర్ ఎప్పుడైతే డిజాల్వ్ అయినప్పుడే అందులో నుంచి ఓర్పు, ప్రేమ అన్ని సృజనాత్మకత అన్ని అందులో నుంచి వస్తాయి తప్ప మన మనసులోంచి ఏదో వస్తుంది అని చెప్పి. ఎందుకంటే భౌతికంగా అంటే ప్రాపంచిక కోణంలో చూసినట్లయితే ఇది ఎంత బాగానే ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక కోణంలో చూసినట్లయితే దీని అన్నిటికీ భిన్నంగా ఉంటది అనమాట. అది ఇక్కడ మన కృష్ణమూర్తి గారు క్లియర్ గా చూపిస్తున్నారు మనకి. ఎందుకంటే మన మనసు ఎప్పుడు కూడా నేను ఏదో అవ్వాలి, సంథింగ్ అవ్వాలంటే సంథింగ్ అవుతావు. అక్కడ మళ్ళీ ఏంటో అక్కడ మళ్ళీ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది మనకి. ఇప్పుడు సుఖం వచ్చిందంటే వెంటనే మళ్ళీ దుఃఖం వస్తుంది. కాబట్టి దాన్ని కృష్ణమూర్తి గారు చాలా క్లియర్ గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా. సో ఏంటంటే దీని నుంచి మాలాంటి సాధకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా మన మనస్సు అంటే ఏదో అవ్వవసరం లేదు. మనసు ఎప్పుడేంటంటే మనసుని ఇప్పుడు నిరంతరం కూడా చాయిస్లెస్ అవేర్నెస్ తో ఎప్పుడైతే దాన్ని మనం గమనించిన నాడు చూసిన నాడు అదేంటి వాట్ మనకు తెలుస్తుందమ్మా. అంతే తప్ప మనకి ఏదో అవ్వాలి ఏదో అయిపోవాలి అందులో సృజనాత్మకత ఉన్నదంటే అందులో సృజనాత్మకత అనేది ఉండదమ్మా. అది అందులో మళ్ళీ సంఘర్షణలు మళ్ళీ ద్వంద్వం అయిపోతుంది. ఆ ద్వంద్వం నుంచి మనకి బయటపడాలంటే కృష్ణమూర్తి గారు చెప్పినటువంటి ఫిలాసఫీ ఇది సుప్రీం ఫిలాసఫీ అమ్మ. కాబట్టి ఇలాంటి గొప్ప సత్సంగం అందించిన మీకు శతకోటి నమస్కారాలు. గురువం తస్సత్. అంటే మనలో సముద్రం అంతా అన్ని ఉంచుకుని అవుట్ సైడ్ వెతుకుతాం కనుక అదే నా పెద్ద సంఘర్షణ. మనం ఏమీ చెయ్యకుండా ఉంటే ఆ లోపల ఉన్నది పైకి వస్తుంది.
పైకి వస్తుంది. అవును, అవును, ఏమీ చెయ్యకపోవడం అంటే నేనేమీ చెయ్యటం లేదని కాదు. అక్కడ అర్థం అవును, ఏంటంటే ఇంకోటి అవ్వాలి అవును, ఇవన్నీ కాకుండా మనం అలా అవును. నిశ్చలంగా ఉంటే ఆ లోపల ఉమ్, ఉన్నదంతా అది పనిలోకి వస్తుందన్నమాట. అవును, వస్తుంది. సుధా గారు మీకు అర్థమైందా? అర్థమైందండి, పర్వాలేదు, అర్థమైంది. అర్థం. అదే అంటే స్టార్టింగ్ రాలేదు నాకు, సెల్ కొంచెంసేపు మొరాయించింది పనిచేయటానికి, అందుకని సరే ఇది ఇక్కడి నుంచి వచ్చాను. ఆ సంస్కరణలో పాలిటిక్స్ వల్ల రాదు, మన మతాన్ని రాజకీయాల్లోనే ఉన్నాం అన్ని చెప్తారు సార్, అక్కడి నుంచి వచ్చాను. అదే ఉమ్. ఆవిడ చెప్తాను, ఈ మిడియాక్రిటీ అంటే ఈ ఆయన మాటలన్నీ విన్నాను. ఇక్కడ సాయంత్రం మీరు మీడియాక్రిటీ అనే విషయం మీద మాట్లాడారు, అది నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. ఈ మీడియాక్రిటీ అనే దాని గురించి చూస్తున్నాను, అదే మతపరం అంటూ ఆవిడ, మీరు కూడా మతపరమైన వ్యక్తి, అటువంటి సామాన్యుడు కాడంటూ అది చెప్పారు సార్. అక్కడ కొంచెం ఎవరైతే పెద్ద పొజిషన్ లో ఉంటారో సామాన్యులు అలాంటి పొజిషన్ లో ఉత్పత్తిలో లేరు. మనస్సు నాకు తెలుసు అది సామాన్యంగా ఉంటుంది. నేను పశ్చిమ దేశాల్లో విద్యార్థిని, నా ఆలోచనలు వేరేగా సామాన్యమైనవి అంటూ. మీ ప్రాబ్లం ఏమిటి అంటే, నేనున్న స్థితికి నేను మూర్ఖంగా ఉన్నాను, నా మీద నాకే సింపతి అనేది ఏం లేదు, నేను సృజనాత్మకంగా కూడా లేను, క్రియేటివిటీ అనేది సంభవమేనా, దాన్ని ఏ విధంగా చేసుకోవాలి అంటూ అడిగితే ఆయనేమో మైండ్ ను హార్ట్ ను ఎంతో సమర్థవంతంగా ఉండవచ్చు, వీటి పైన పైనే పొందేవన్నీ ఆ బహుమతులు అలాంటివన్నీ ఏమి ఉండదు అంటూ. అది ఇక్కడ కొంచెం నాకు మళ్ళీ అర్థం లేదు. ఇక్కడ కొంచెం ఎక్కడ ఇప్పుడు చెప్పండి. అది మైండ్ ను హార్ట్ ను అంటూ చెప్పారు చూసారా, అక్కడ కొంచెం నాకు అర్థం అవ్వలేదు. నేను ఎంతో క్లెవర్ గా చేస్తున్నా, అది కూడా స్టూపిడ్ గా ఉంది అని అన్నట్టుగా అప్పుడు అక్కడ నాకు అంటే కొంచెం ఇక్కడ మనం ఎంతో చేస్తున్నాం అన్నా కూడా మనకి ఏంటంటే అవన్నీ ఒక యాంగిల్లో ఇవన్నీ పెద్ద స్టూపిడ్ విషయాలే కదా. ఏదో ఒకటి అవుదాం, ఇంకా ఇది చేద్దాం అది చేద్దాం అని. అంటే అతనికి అంత కొంచెం ఎక్కువ అవేర్నెస్ ఉంది కనుక స్టూపిడ్ అనేనే గ్రహించాడు. చాలా మంది గ్రహించారు. అంటే ఎంతో ఉన్నతమని ప్రపంచం అనుకున్నవన్నీ చేసేస్తే అది స్టూపిడ్ అనుకోరు కదా. ఆయనకి ఆ అవేర్నెస్ ఉండబట్టి అందుకనే అయితే మీరు ఎందుకు వచ్చారు అని అడిగితే నాకు ఇంకా క్రియేటివిటీ ఏమీ లేదన్నది నాకు అర్థమైంది అన్నారు. అంటే అప్పుడు మీరు చెప్పిన దాంట్లో అంటే ఆ ఏమీ లేకుండా అలా ఉండడం ఎలాగా, కండెమ్నేషన్ లేకుండా ఏది అంటే అప్పుడు ఒక శూన్యత ఉండదా అని అడిగారు. అంటే అప్పుడు ఏమీ లేకపోతే శూన్యంగా ఉండదా మనస్సు అని. అంటే మీరు ఎక్స్పెరిమెంట్ చేయకుండా ఎక్స్పీరియన్స్ చేయకుండా అడుగుతున్నారు, అది ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది కాదు, చెప్పబడేది కాదని. అర్థమైందా ఇక్కడ మీకు? మనస్సు అంటే రియల్ గా మన స్థితిలో సృజనాత్మకత ఉంది, కానీ మన ఒరిజినల్ స్టేజ్ లో ఉండకుండా మనమేమో మనస్సు యొక్క పరిధితోటి అన్ని చేస్తున్నాం. అది మనస్సుకి ఎప్పుడూ సృజనాత్మకత లేదు. అంటే మనసు చేసే సృజనాత్మకత అది కానీ ఆ సృజనాత్మకతని మనం రెడీ అయిపోతున్నాం. మైండ్ అనేది ఒక ప్రెసెంట్ స్థితి, దాని కోరికలతో, ఆనందాలతో, భయాలతో, ఆశలతో, బాధలతో నిండి ఉంటుంది. ఏ ప్రయత్నమైనా మార్చే స్థితి దానికి ఉంటుంది. స్వల్పమైనది. తప్పనిసరిగా మనసుతో చేసే ప్రయత్నాలన్నీ ఆగినప్పుడు అప్పుడు అటువంటి డైరెక్షన్ లోకి మనం అంతా ఆగటమే. యాక్సెప్ట్ చేయడం, యాక్సెప్టెంట్ ఉన్నాడు అనమాట అక్కడ కదా, అంగీకరించేవాడు ఒకడు ఉన్నాడు. అది ఇందులో నెగోటియేషన్ లేదు. ఒకవేళ కేవలం పదాలే వాటి గుర్తింపు లేకుండా ఉంటే, మనం ఏదో రకమైన గుర్తింపులు ఇచ్చేస్తే వాటికి విలువ ఉంటుందా అంటే, అందుకని సృజనాత్మకత అనేది బయటికి వచ్చేది, బయటికి తోలేది కాదు, ప్రాక్టీస్ వలన వచ్చేది కాదు. అందులో సత్యాన్ని చూడాలి, దాన్ని ఆలోచించే మీతో అది పొందబడేది కాదు మెల్లిగా వచ్చి పనిచేస్తుంది కదా, ప్రయత్నిస్తే వచ్చేది కాదు, అది అక్కడే ఉంది అవును, కదా. అవును, అవును, అవును. ఆయన చెప్పింది అదనమాట. ఆ తర్వాత ఆయన మెల్లిగా వచ్చి నేను మీతో చేస్తాను, ఇప్పుడు నాకు ఇది బాగాలేదు,
అని తర్వాత అన్నాడు ఆయన. తర్వాత ఏదో కోరికలను వచ్చేది అల్పత్వం నుంచి వచ్చినట్టు ఉంటుంది, అది మనసు అనేది అయితే ఇలా మారటానికి మనసు యొక్క స్థితి అంటే కోరికలను వస్తుందంటే ఇట్లా మీరు ఇలా మారిపోవటానికి కారణం ఏంటి అని అడిగితే అది యాక్సెప్ట్ లో ఒక రకమైన ప్రయత్నము, మీడియోక్రిటీ తెలుస్తుంది, ఆ ఒక సంఘర్షణ నిరంతరం జరుగుతూనే ఉంటుంది, సేమ్ ప్రాబ్లము, ఫ్రీడము, ఇటువంటి సంఘర్షణే మనసులో సామాన్యత అనేది వస్తుంది. మొత్తం సంఘర్షణ ఆగినప్పుడే ఇటువంటివి ఈ ఫ్రీడమ్ లో అలాంటివన్నీ వస్తుంటాయి. మీకు ఏమైనా డిఫరెంట్ గా అంగీకారం అది ఏదైనా కాదు, ఉందా? సంఘర్షణ నుంచి ఫ్రీడమ్. సంఘర్షణ నుంచి ఫ్రీడమ్. ఓకే. అంటే ఫ్రీడమ్ దేని నుంచి రావాలి? మనం ఈ సంఘర్షణ సంఘర్షణ ఉంటున్నాం కదా, సంథింగ్ అవ్వాలని, తెచ్చుకోవాలి అని ప్రయత్నిస్తున్నాం. ఈ యాక్సెప్ట్ అనే అంటే విషయంలో మనకి ఎక్కడ అర్థం అన్ని కావాలంటే మనం చేస్తున్నవన్నీ సంథింగ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఉంటున్నాం. మనకేమీ లోపల అసలు దాన్ని చూడకుండా. ఇవన్నీ మనసుకు అది నీకు సంభవమైన అర్థమైందా? అది అర్థం అవుతాయి కానీ ఇది అర్థం కాదు. అదే అది అంటే అర్థమవుతుంది. ఇదంతా మనం ప్రయత్నించడం వల్ల వచ్చేది. ఆ ప్రయత్నం అక్కర్లేదు, చూస్తే చాలు. అంటే దాన్ని మనం ఏమీ చెయ్యకుండా ఉంటేనే అదంతా. అప్పుడే అసలు చూడండి, ప్రేమ పొందేది కాదు, సృజనాత్మకత పొందేది కాదు, ఇంటెలిజెన్స్ ప్రయత్నిస్తే వచ్చేది కాదు. ఇవన్నీ మన సహజ స్వభావాలు. అందుకు ఎక్కడా బయట ప్రయత్నిస్తే వచ్చేది కాదని చెప్తున్నారు. అర్థమైందా మీకు? అంటే ప్రయత్నిస్తే మన లోపల ఉన్నది బయట నుంచి ఎక్కడి నుంచి వస్తుంది? వీఆర్ దట్. ఆ వీఆర్ దట్ అంటే మనస్సుతోటి మనం చేసే ప్రయత్నాలన్నీ ఆపాలి. అది అది అర్థం అవుతే ఇది మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే సృజనాత్మకత అన్నది మన రియల్ నేచర్. ఎలా అయితే లవ్ నేచరో, క్రియేటివిటీ కూడా మన నేచర్. అది బయట నుంచి పొందుతామన్న భావనలో అనుకుంటున్నారు కదా. అందుకని అది పొందాల్సింది కాదు, ప్రయత్నిస్తే వచ్చేది కాదు. ప్రయత్నం అలాగే యాక్సెప్టర్ ఒకడు ఉన్నాడు అంటే అక్కడ మనస్సు ప్లే చేస్తుంది కదా. అందుకు ఆయన అలా చెప్తున్నవి ఎప్పుడు మనకు అర్థమవుతాయి? మన ఒరిజినల్ స్థితి అది. మనస్సును తెచ్చాం, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అంటే నేను ఒకడిని ఉన్నాను కదా. అందుకనే అర్థమైందా అని ఎందుకంటున్నా అంటే ఇది కొంచెం అంటే అర్థం చేసుకోవడానికి క్లిష్టంగా ఉన్నా అసలైనటువంటి మన స్వభావాన్ని, ప్రేమ ఎలా అయితే పొందలేము, ఇది అలాంటిది బయట నుంచి పొందేది కాదు. ఆ బయట మనస్సు యొక్క అడ్డంతా తీసేస్తే ఉండదే అది. బట్ మనం ఎక్వైర్ చేసేదంతా మనస్సుతోటే ప్రాపంచికంగా. అందుకు మనకు అర్థం అవ్వదు. అంటే మనకు తెలియకుండా మనసు రేంజ్ లోనే పనులు చేస్తాం. భార్గవి గారు, మీకు అర్థమైందా? అర్థమవుతుంది అమ్మగారు. అంటే మనం ప్రాపంచికమైన సంథింగ్ కాకుండా నథింగ్ గా ఉండమని చెప్తున్నారు. అది అది ఆ పాయింట్ కరెక్ట్, బాగా చెప్పారు. అంటే ప్రాపంచికమైన ఇంటెలిజెన్స్ తో ఎన్ని పొందినా అది ఇంకా అంటే అది ఏమీ లేనట్టే ఉంటుంది. ఆయన మీడియోక్రిటీ అనడంలో అదే అన్నమాట. ప్రత్యేకత ఏది లేనట్టే అనిపిస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేవమ్మగారు. అనుపమ గారికి కూడా అంత అర్థమైందా? అర్థమైందండి. ఓకే, అంటే మనస్సుతోటే మనం అన్ని అచీవ్మెంట్స్ అన్ని అలవాటు అయిపోయి అదే ఏంటంటే ఏదైనా కూడా సహజంగా మనలో ఉన్నవి వాటిని మనం అలాగా ఏమీ ఇచ్చేయకుండా ఉంటే వాటంతట అవే బయటకు వస్తాయి, అది అవే తెలుస్తాయి. అన్ని సహజంగా మనలోనే ఉన్నాయి.
ప్రేమ ఎలా ఉందో, ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా మనకి వాటి అంతటా అవి ఉండేవే, కానీ నేర్చుకుంటేనో అనుకరిస్తే వచ్చేవి కావు అవన్నీ. అది నేను మీకు చెప్తున్నాను. ఆయన ఏంటంటే బికమింగ్ ట్రై చేస్తూ నేను అవ్వాలి అవ్వాలి అంటంలో నేను అదే ఉన్నాను కదా. అదే 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 అందుకని ప్రయత్నిస్తే వచ్చేది కాదని చెప్పడానికి కారణం అది సహజంగా అదే. ఉంది. ఆ, ఓకే, అయితే ముగించేద్దాం. అందరికీ నమస్కారం. అలాగే.